నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా 20 మందికి స్థాన చలనం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. విశ్రాంత ఇంజనీర్లతో ముగిసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమావేశం. గోదావరి జలాలపై తమ నివేదికను వివరించిన విశ్రాంత ఇంజనీర్లు ఆనకట్ట నిర్మాణానికి మేడిగడ్డను కేసీఆర్ సూచించారని వెల్లడి. విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు వివరణ ఇచ్చిన కేసీఆర్ అన్ని రకాల చట్టాల నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లినట్లు వెల్లడి. రాజకీయ కక్షతోనే కమిషన్ ఏర్పాటు చేసినట్లు లేఖలో వ్యాఖ్య. పెద్దపల్లి జిల్లా ఘటనను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై స్పందించిన కమిషన్ బాధ్యులపై చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని కలెక్టర్కు ఆదేశం. ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలు కూల్చివేత. లోటస్ పాండ్లోని ఇంటి ముందు నిర్మించిన పోలీసు సెక్యూరిటీ షెడ్ల తొలగింపు, రహదారికి అడ్డుగా ఉన్నాయన్న ఫిర్యాదుతో 3 షెడ్లు కూల్చిన జీహెచ్ఎంసీ అధికారులు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడి. ప్రజాసేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి మరింత కృషి చేయాలని వ్యాఖ్య. హైదరాబాద్లో బంగారం, వజ్రాభరణాలను తరలిస్తున్న 2 వ్యక్తుల అరెస్ట్. లెక్కల్లో చూపని 2 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్న ఆభరణాలను ఐటీ అధికారులకు అప్పగింత. ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం. రుద్రప్రయాగ్లో అదుపు తప్పి అలకనంద నదిలో పడిన టెంపో, 10 మంది మృతి, మరో 7గురికి తీవ్ర గాయాలు. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.